నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ సన్నిధికి మీ మాటలు వినడానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితాన్ని మార్చుకోవటానికి, మీకు దగ్గర కావటానికి, మీ నుంచి పొందుకోవటానికి కావలసినటువంటి మాటలు నాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందించున్నాను. ఆమేన్. హల్లెలూయా. We are dealing with a topic called spiritual warfare. ఆత్మీయ పోరాటంలో మనము ఏ స్టేజ్కి వచ్చామంటే దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి వివరిస్తూ దేర్ ఆర్ 2 types అని చెప్పాం. ఒకటేమో అఫెన్సివ్ వెపన్స్, ఒకటి డిఫెన్సివ్ వెపన్స్. సో మొదటగా మనం ఏం చేస్తామంటే ఆత్మ సంరక్షణ అనే వెపన్స్, డిఫెన్సివ్ వెపన్స్ లో మొదటి 4 మనం చూసాము. 5వ వెపన్ ఏంటి? ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 18వ వచనం వరకు, ఎఫిషియన్స్ 6 chapter 14 to 18th verse వరకు మనకి ఉంటాయి. 17th verse లో ఈ 5th వెపన్ కనిపిస్తుంది. ఏముంది? రక్షణ అను శిరస్త్రాణం. హల్లెలూయా. మనం లాస్ట్ టైం మనం గమనించిన విషయం ఏంటంటే బ్రెస్ట్ ప్లేట్ అనేది చూసాం, కవచం అనేది చూసాం, మైమరుపు అనే పదం వాడారు అక్కడ. అయితే అది దేనికి కాపాడుతుంది అంటే గుండెను కాపాడుతుంది అని చూసాం. ఈ హెల్మెట్ అనేది, ఈ యొక్క శిరస్త్రాణం దేనికి కాపాడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్, గుండె లాంటిది ఇంకొకటి అటానమస్ సిస్టమ్ ఏంటంటే అది బ్రెయిన్ కదా. బ్రెయిన్ అంటే ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు ఏంటంటే బ్రెయిన్ దేనికి సాదృశ్యం అంటే మైండ్కు సాదృశ్యం. మనం డెసిషన్స్ తీసుకునేవి, మనం ఏ విధంగా ఆలోచిస్తాము, ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్ అనే సెంటర్లో పనిచేస్తుంటుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒకరు మంచి బలాఢ్యుడు, మంచి స్ట్రాంగ్ పర్సన్, చాలా ధైర్యం కలిగిన వ్యక్తి, సింహాలతో కూడా పోరాడగలిగిన వ్యక్తి, మంచి చాకచక్యం ఉన్న వ్యక్తి, బాగా గురి చూసి కొట్టగలిగిన వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అయితే వానికి తల మీద దెబ్బ తగిలి కోమాలో పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అటువంటి వాడు ఏమైనా చేయగలడా? ఎందుకు? బాగా పరాక్రమవంతుడు, హీఈస్ అ బ్రేవ్ మ్యాన్, హీఈస్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. బట్ తలకు దెబ్బ తగిలిన తర్వాత a person becomes helpless. అవునా? ఆమేన్. హల్లెలూయా. తలలో ఉన్నటువంటి ఈ మైండ్ అనేది, ఈ మెదడు, తెలుగులో మనం మెదడు అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా అది దేనికి సాదృశ్యం అంటే మైండ్కు చాలా ఇంపార్టెంట్. తలను కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు తలకు దెబ్బ తగిలితే ఆల్ అదర్ సిస్టమ్స్ డోంట్ వర్క్. బ్రెయిన్ కు దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ డెత్ అయితే అన్నిటికంటే ముఖ్యం, వెంటనే చనిపోతాడు మనిషి, చాలా ఫాస్ట్గా చనిపోతాడు బ్రెయిన్ డెత్ వస్తే. హార్ట్ ఒకవేళ పాడైనా కూడా ఇట్ కెన్ బి రీసెసిటేటెడ్. ఒకసారి మనం అగైన్ కరెంట్ షాక్లు ఇచ్చి బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు, సిపిఆర్ చేస్తారు, బ్రతుకుతారు. బట్ బ్రెయిన్కి ఎటువంటిదంటే ఒకసారి బ్రెయిన్ డెత్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నోబడీ కెన్ హెల్ప్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? రక్షణను శిరస్త్రాణము అని రాస్తారు. ఇంగ్లీష్ లో హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటి? చాలా సార్లు అనుకునే విషయం ఏంటంటే రక్షణనే శిరస్త్రాణమేమో అనుకుంటారు, రక్షింపబడమే శిరస్త్రాణమేమో అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే పౌలు ఎవరికి రాస్తున్నాడంటే రక్షింపబడిన వాళ్ళకే రాస్తున్నాడు. ఏమని? మీరు రక్షణ అనే శిరస్త్రాణాన్ని తొడుక్కోండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు రక్షింపబడినారు, అయితే ఇప్పుడు ఒక శిరస్త్రాణాన్ని తొడుక్కోండి, ఒక హెల్మెట్ తొడుక్కోండి. ఎందుకంటే ఈ హెల్మెట్ వల్ల మీ తలకు దెబ్బ తగలదు, మీ మైండ్ పని చేయకుండా ఉండే పరిస్థితికి పోదు అనే మాట ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసయ్యను నమ్ముకున్న వెంటనే ఆటోమేటిక్ గా మనకు రక్షణ వస్తుంది. కానీ రక్షణ అనే శిరస్త్రాణాన్ని మాత్రం కంపల్సరీగా మనం వేసుకోవాలి. ఏంటి ఆ రక్షణ అనే శిరస్త్రాణము అని మీరు గమనించినట్లయితే 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1 Thessalonians 5వ అధ్యాయము 8వ వచనం, 5th chapter 8th verse. 1 Thessalonians 5th chapter 8th verse. మనం ఇదే వాక్యము గతంలో కూడా మనం వాడాం. చూడండి. రక్షణ నిరీక్షణ. హల్లెలూయా. అది రక్షణ అనే శిరస్త్రాణం కాదు. అక్కడ దేని గురించి అయితే మాట్లాడుతుందంటే రక్షణ శిరస్త్రాణం కాదు, కానీ రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం. హల్లెలూయా. హీఈస్ టాకింగ్ అబౌట్ హోప్.
ఒక నిరీక్షణ ఉండాలి మనిషి జీవితంలో. ఈ హోప్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక రక్షింపబడిన వ్యక్తికి ఉండేటువంటి నిరీక్షణను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హోప్ అంటే ఏంటి? బిబ్లికల్ గా హోప్ అనే దానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ హోప్? బిబ్లికలీ వాట్ ఈస్ హోప్? దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను, ప్రామిసెస్ ను తీసుకొని ఆమేన్, ఎప్పుడు నాకు మంచి జరుగుతుంది అని ఒక ఆశ కలిగి మనం జీవిస్తేది దట్ ఈస్ హోప్. హల్లెలూయా. ఇట్స్ అ కంటిన్యూస్ స్టడీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న ప్రామిసెస్ ను మనం ఏవైతే గట్టిగా పట్టుకొని నాకు నెక్స్ట్ కూడా మంచి జరుగుతుంది, నాకు నెక్స్ట్ కూడా మంచి జరుగుతుంది అని ఒక ఆశ, ఒక దృక్పథంతో మనం ఏదైతే ముందుకెళ్తామో దాన్నే బిబ్లికల్ గా హోప్ అంటాం. హల్లెలూయా. లోకంలో ఉండే నిరీక్షణ వేరు, బైబిల్లో ఉండే నిరీక్షణ వేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హోప్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్తున్నాడు. ఏంటంటే బాగా గమనించాలి. ఈ హోప్ ఆఫ్ సాల్వేషన్ ఏంటి అంటే రక్షణ పొందిన వ్యక్తి ఏ పరిస్థితినైనా కూడా మార్చగలడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. వాట్ ఈస్ దిస్ హోప్ ఆఫ్ సాల్వేషన్? నీ తల మీద ఒక ఈ యొక్క హెల్మెట్, శిరస్త్రాణం ధరించి నీ తలకు దెబ్బ తగలకుండా చూసుకోవాలంటే ఏంటంటే సాతానుడు ఎటువంటి పరిస్థితులను చూపించినా ఇవన్నీ నేను మార్చగలను అనేటువంటి రక్షణ సంబంధించిన నిరీక్షణ నీలో ఉంటేనే నువ్వు ఈ హెల్మెట్ వేసుకుంటున్నట్టు. హల్లెలూయా. ఇది కేవలం రక్షింపబడిన వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ నిరీక్షణ, వేరే వాళ్ళకు రాదు. ఎందుకంటే రక్షణ నిరీక్షణ ఇది. నువ్వు ఎందుకు రక్షింపబడినావు? చాలా మందిని అడిగినావు అనుకో, నువ్వు ఎందుకు రక్షింపబడినావు? ఆన్సర్ ఉండదు చాలా మందికి. బట్ నేను ఎందుకు రక్షింపబడినాను అంటే రక్షణ వల్ల ఐ నో దట్ ఐ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఏ పరిస్థితినైనా నేను మార్చగలను. ఎందుకు? మొట్టమొదటి స్టెప్ రక్షణను పొందినాను. హల్లెలూయా. బికాస్ ఆఫ్ దాట్ సాల్వేషన్, ఆ రక్షణను బట్టి దేర్ ఈస్ ఆల్వేస్ హోప్. నువ్వు రక్షింపబడినావు అనేది నీకు గ్యారంటీ ఉంటే నీ జీవితంలో దేర్ ఈస్ హోప్ దట్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫిషియన్స్ 2nd chapter 12th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్ లో చదువుతారా? సంబడి ఇన్ ఇంగ్లీష్. Covenant of promise, having no hope and without God in this world. Hallelujah. దీంట్లో 3 పదాలు చూస్తున్నాం ఇంగ్లీష్ లో. ఏంటంటే యు ఆర్ వితౌట్ క్రైస్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రీస్తు లేని వారు. సెకండ్ పాయింట్ వితౌట్ హోప్. థర్డ్ పాయింట్ వితౌట్ గాడ్. ఆమేన్. బాగా గమనించండి. నీలో క్రీస్తు లేకపోతే నీకు ఒక నిరీక్షణ లేదు. ఎందుకంటే క్రీస్తు లేకపోతే నీకు దేవుడు లేడు. హల్లెలూయా. ఈ వాక్యం దేవుని గురించి ఎవరి గురించి చెప్తున్నట్టే యేసు క్రీస్తును నమ్ముకోనటువంటి వాళ్ళని గురించి చెప్తున్నారు. యేసు క్రీస్తు లేని జీవితాల్లో ఎట్లుంటాయంటే ఆ జీవితాలు ఒక నిరీక్షణ లేదు వాళ్ళకు ఒక దేవుడు లేడు. ఎందుకంటే క్రీస్తు వాళ్ళ జీవితాల్లో రాలేదు కాబట్టి. హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 చదవాల్సిన అవసరం లే. ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే క్రైస్ట్ ఇన్ యూ ది హోప్ ఆఫ్ గ్లోరీ. తెలుగులో అదే ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే నీలో క్రీస్తు ఉన్నాడు అంటే ఖచ్చితమైన ఒక నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. నీలో నిరీక్షణ లేదు అంటే నువ్వు క్రీస్తు ఉన్నట్టుగా జీవించడం లేదు అని అర్థం. నువ్వు రక్షింపబడినావు కానీ ఆ రక్షణలో ఉన్న ఎంజాయ్మెంట్ ను నువ్వు ఎంజాయ్ చేయటం లేదు. హల్లెలూయా. రక్షణలో ఉన్నటువంటి ఆ మజాను నువ్వు ఎంజాయ్ చేయటం లేదని అర్థం. ఎందుకంటే నువ్వు రక్షింపబడినావు అంటే క్రీస్తు నీలో ఉన్నాడు. హూ ఈస్ క్రైస్ట్? ది అనాయింటింగ్ ఆఫ్ ది అనాయింటెడ్ వన్. అభిషేకింపబడిన ఆ యొక్క దేవుని యొక్క అభిషేకము నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. రక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ సాల్వేషన్? వాట్ ఈస్ సాల్వేషన్? వాట్ ఈస్ సాల్వేషన్?
గాడ్ ఈజ్ ఇన్ యూ. సాల్వేషన్ ఏం లేదు, ఇట్ ఈస్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. క్రిస్టియానిటీ ఈజ్ ది పల్సేటింగ్ లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మన ఇట్లా పట్టుకుంటే రక్తం కొట్టుకుంటుంది, నాడి కొడుతుంది. క్రిస్టియానిటీ అంటే యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు యూ డోంట్ లివ్ బై బ్లడ్ బట్ యు లివ్ బై ది పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు వచ్చి జీవిస్తున్నాడు. క్రైస్ట్ అభిషక్తుడు, అభిషక్తుడు నీలో ఉన్నాడు అంటే ఆయన యొక్క అభిషేకము ప్రతి నరనరాల్లో ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గమనించాలా, యూ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్. నీకు ఒక ఆలోచన ఉండాలా, నాలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు, ఆయన యొక్క అభిషేకం ప్రవహిస్తుంది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. యేసయ్య హీ వాజ్ ఆల్వేస్ గాడ్ కాన్షియస్. ఆయనలో దేవుడు ఉన్నాడు, తనలో తండ్రి ఉన్నాడు. ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఆయన తండ్రి నాయందు, నేను ఆయన యందు ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏం జరిగిందంటే 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీపై ఆయన పట్టుకుంది, షర్టు పట్టుకుందట, కింద పట్టుకుందంట. ఏమైంది? అభిషేకం వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ వెంటనే అనుకున్నాడు, ఏదో పోయింది నాలోంచి, సమ్ వర్చ్యూ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మీ. ఎందుకు? హీ హ్యాడ్ దట్ కాన్షియస్నెస్, నాలో నా తండ్రి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. వీ షుడ్ హ్యావ్ దట్. ఒక క్రిస్టియన్ గా నువ్వు ఉన్నావు అంటే, బాగా గమనించండి, ఒక క్రైస్తవునిగా నువ్వు ఉన్నావంటే నీలో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. టెల్ టు యువర్ సెల్ఫ్, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, ఆయన అభిషేకం నాలో పనిచేస్తుంది. హల్లెలూయా. అద్దంలో చూసుకొని 1000 times చెప్పుకోండి, నాలో గాడ్స్ పవర్ ఈస్ వర్కింగ్, గాడ్స్ పవర్ ఈస్ వర్కింగ్. నేను ఎప్పుడైనా ఏదైనా కన్ఫెషన్ చేస్తే అద్దం ముందు నిలబడుకుని ఐ కన్ఫెస్ సో మెనీ టైమ్స్. ఎందుకంటే when you confess you possess it. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు రక్షణలో ఉన్న నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. ఈ నిరీక్షణ లేకపోతే నీకు హెల్మెట్ లేదు. ఎలా వస్తుంది? ఈ యొక్క నిరీక్షణను ఎలా సంపాదించుకోవాలా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. హౌ టు గెట్ ఇన్ టు దిస్ కాన్షియస్నెస్, హౌ టు గెట్ ఇన్ టు దిస్ సిస్టమ్. ఈ సిస్టంలోకి నేను ఎట్లా రావాలి? గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. చాలమ్మా, మళ్ళీ ఆ మొదటి లైన్ మళ్ళీ చదువుతారా? కాబట్టి చాలు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ బాగా గమనించండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్. యూ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్. హోలీ లైఫ్ ఎక్కడి నుంచి? నువ్వు హోలీ పనులు చేస్తే వస్తున్నది కాదు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య రక్తంలో నువ్వు ఏ రోజైతే కడగబడినావో, నువ్వు ఏ రోజైతే యేసయ్య నీ జీవితంలో అంగీకరించినావో ఆ రోజు నువ్వు పరిశుద్ధునివి. హల్లెలూయా. నువ్వు ఆ పరిశుద్ధతను బట్టి నువ్వు పరిశుద్ధమైన కార్యాలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనం మంచి పనులు చేయడం వల్ల మనం పరిశుద్ధం కాలేదు, యేసయ్యను అంగీకరించడం వల్ల పరిశుద్ధులమైనం. యేసయ్యను అంగీకరించిన తర్వాత పరిశుద్ధులమైనం. కాబట్టి ఇక మీదట అన్ని అటువంటి పనులు చేయాలి. హల్లెలూయా, ఆమేన్. సో నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన పనులు చేస్తున్నావో ఆటోమేటికలీ యూ విల్ బి రిలేటెడ్ టు ది హోప్. దేవుడు చెప్పే ఆ నిరీక్షణకు హోలీనెస్ ఈజ్ రిలేటెడ్ టు హోప్. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉంటావు కాబట్టి యూఆర్ ఆటోమేటికలీ కనెక్టెడ్ టు హోప్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కదా, నేను ఈ విధంగా నన్ను పరిశుద్ధంగా పెట్టిన దేవుడు, నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. యూ విల్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్. సజీవ యాగముగా. ఏంటి సజీవ యాగముగా అంటే? నువ్వు బ్రతుకుతుంటావు కానీ నీకు సైతాన్ వచ్చి ఆ పనులు చేయి, ఈ పనులు చేయి అని చెప్తుంది. నీ శరీరంలో కూడా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి, నీకు కొన్ని పిచ్చి పిచ్చి కోరికలు వస్తుంటాయి. అయితే నువ్వేం చేస్తావంటే నిన్ను నువ్వు కాల్చుకుంటావు. ఆమేన్. ఆ యాగం అంటే అగ్గి అంటిస్తే పగ్గుమని మండుతుంటుంది యాగం. నువ్వేం చేస్తుంటావంటే నీకున్న పరిస్థితులన్నింటిలో కూడా ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నేను నీకోసము జీవిస్తుంటాను. హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా కూడా మధ్యలో నువ్వు నిలబడి నేను నీకోసము బ్రతుకుతున్నాయా, అది సజీవమైన యాగం. సైతాన్ చెప్పిందల్లా చేసుకుంటూ పోతే అది సజీవ యాగం కాదు. హల్లెలూయా. దానికంటే చచ్చిపోవడం మేలు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేహమును సజీవమైన యాగముగా దేవునికి అర్పించు. ఎందుకంటే దేహంలోనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. నీ దేహమే మొదట శత్రువు. నీకు ఆ దేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. తిండిని చూస్తేనే పోవడం కాదు, లేకపోతే ఏదైనా చేస్తేనే పోవడం కాదు, ఇట్లా చేయాలనిపిస్తే పోవడం కాదు. ఏం చేయాలా?
దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నిన్ను నువ్వు మలుచుకుంటున్నప్పుడు యు విల్ బికమ్ ఎ సాక్రిఫైస్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అనుక్షణము యు ఆర్ ఎ బిగ్ సాక్రిఫైస్ దేవుని కోసం. హల్లెలూయా. ఆమేన్. 2వ వచనం. పొందుడి. తెలుగులో తెలుసుకొనున్నట్టు ఉంది. ఇంగ్లీష్లో చదవండి. Be not conformed to this world, but be ye transformed by the renewing of your mind, that ye may prove. Prove అంటే తెలుసుకోవడం అంటే బాగా ఆలోచించండి, బాగా గమనించండి. ఏదైనా ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవచ్చు, ఇది రైటా రాంగా తెలుసుకోవచ్చు. కానీ తెలుసుకున్న దానిని నువ్వు నీ జీవితంలో జరిగించడమే ప్రూవింగ్. హల్లెలూయా. యు ఆర్ ప్రూవింగ్. యు హ్యావ్ టు ప్రూవ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యు మస్ట్ ప్రూవ్. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దండి. హల్లెలూయా. అంటే ఏమని చెప్తున్నాడు? డోంట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉండే పరిస్థితులకు నిన్ను నువ్వు అనుకూలం చేసుకోవద్దండి. హల్లెలూయా. లోకం చెప్పిన ప్రకారంగా నువ్వు జీవించొద్దు. లోకంలో ఉండే ఇతరులు జీవించేలాగా నువ్వు జీవించొద్దు. లోకానికి నీకు ఒక సపరేషన్ ఉంది. నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు లాగా జీవించాలి. డోంట్ అలౌ ది వరల్డ్ టు ఆర్గనైజ్ యువర్ థింకింగ్. నీ ఆలోచన తీరును లోకం మార్చనీయద్దు. ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే వచ్చేసరికి దేవుడా అంట. క్రిస్టియన్స్ కూడా, బిలీవర్స్ కూడా దేవుడా. ఏం దేవుడా అంటే ఏంటంటే సినిమాలో ఏదో వచ్చిందంట, ఆ సినిమాది అందరూ ఏమైతుంది? వాట్ హ్యాపెండ్? ఆ దేవుడా అనేదాన్ని దే హ్యావ్ గాట్ ఇన్ టు దేర్ మైండ్స్. ఆ థింకింగ్ అంతా ఆర్గనైజ్ చేసేసింది. ఇప్పుడు ఎవరైనా ఏదంటే అని మాట్లాడేస్తుంది కదా, డర్టీ థింగ్స్. ఎందుకంటే యూ షుడ్ బి వెరీ చూజీ. నీ ఫ్రెండ్స్ లో నువ్వు ఎటువంటి ఫ్రెండ్స్ ఎన్నుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత. యూ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్. వాడెవడో లోకంలో ఎవడో ఎట్లా జీవిస్తున్నాడు వాళ్ళలాగా నువ్వు జీవించొద్దు. వాళ్ళందరూ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ చేస్తున్నారు, నువ్వు చేయొద్దు. వాళ్ళందరికీ అంటే నిన్ను దేవుడు ప్రత్యేకించుండు. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ బి ఫ్యాషన్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్. లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది, చించుకొని పరిగెత్తుతుంటారు. లేటెస్ట్ ఫ్యాషన్. ఒక టీవీ ఛానల్ ఫ్యాషన్ టీవీ, వాళ్ళు బట్టలు వేసుకోరంట. డూ నాట్ బి ఫ్యాషన్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్. లోకంలో జరుగుతున్నవన్నీ నువ్వు కావాలనుకోవద్దు. ఆమేన్. లోకానికి నీకు దేవుడు ఒక మాట చెప్తాడు. మీరు గమనిస్తే వాక్యంలో, ది ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. నువ్వు లోకంతో చేసే స్నేహము దేవునితో గొడవ, వైరానికి నిన్ను తయారు చేసుకుంటున్నావు. డోంట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది, నీ ఇష్టానుసారం బ్రతకొద్దు. నీ పక్కన ఉండే వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాని ప్రకారం నువ్వు జీవించొద్దు. నీ చేతనైతే నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయి, లేకపోతే నువ్వు దూరం వెళ్ళిపో. డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్. ఈ లోక ప్రకారంగా నువ్వు జీవించొద్దు. హల్లెలూయా. మరి ఎట్లా ప్రభా, ఎట్లా మారాలా? బై ది రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఆయన ఈస్ టెలింగ్ యూ హౌ అంటే నీ మనస్సును మారి రూపాంతరం చెందుకో. నీ థింకింగ్ ను మార్చుకో. నీ ఆలోచన తీరును మార్చుకోవాలి. హల్లెలూయా. అని చెప్తున్న మాట ఏంటంటే యూ షుడ్ చేంజ్ యువర్ థింకింగ్. నువ్వు ఎంత చేంజ్ చేసుకోవాలంటే యూ షుడ్ గో టు ఎ హైయర్ లెవెల్ ఇన్ యువర్ థింకింగ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నిన్ను నువ్వు మార్చుకో. లోకానుసారంగా జీవించొద్దు. లోకంలో ఉన్న ప్రకారంగా జీవించొద్దు. హల్లెలూయా. డోంట్ అలౌ ది వరల్డ్ టు డామినేట్ యువర్ మైండ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా జరుగుతుంది ఇది? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో తప్ప వేరేగా ఇది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీ యొక్క ఆలోచన తీరును నువ్వు మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలంటే నూతనం చేసుకోవాలంట. ఒకప్పుడు నువ్వు ఒక రకంగా ఆలోచిస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఒక కొత్త ఆలోచన తీరును నువ్వు క్రియేట్ చేసుకోవాలా. యేసయ్యను అంగీకరించిన మాత్రం నువ్వు పరిశుద్ధుడు అయినావు, కానీ నీ ఆలోచన తీరు పాతదే ఉంటుంది. ఈ ఆలోచన తీరును నువ్వు దేవుని వాక్య ప్రకారంగా నువ్వు మార్చుకోమని పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము నీకు ఆలోచించుకోవడానికి కావలసిన మెటీరియల్ ఇస్తుంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభువుని అంగీకరించక ముందు ఒక మనిషి చాలా షార్ట్ టెంపర్డ్ మనిషి అనుకోండి. ఐఎమ్ ఎ వెరీ షార్ట్ టెంపర్డ్ మ్యాన్. నేను చాలా చాలా అని ఇప్పుడు ఎగుతానండి, చిన్న విషయాన్ని కూడా నేను తట్టుకోలేనండి అని చెప్తాను. యేసు ప్రభువుని అంగీకరించినాం, యేసుక్రీస్తును అంగీకరించండి ఆ వ్యక్తి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి వాక్యం చదువుతుంటాడు. వాక్యం చదువుతుంటూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయనకు ఆత్మ ఫలాలు కనిపించినాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అవన్నీ చూసినప్పుడు ఏం చేయాలా? అవన్నీ ఏంటి? ఆత్మ ఫలాలు. ఎక్కడున్నాయంట ఆత్మ ఫలాలు? ఎక్కడున్నాయి? మన ఆత్మలోనే ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి జీవిస్తాడు, అవునా? ఆయనతో మనం కలిసినప్పుడు ఫలాలు వస్తాయి. అంటే బైబిల్ చదవనంత వరకు మనకు ఆత్మఫలాలు తెలియదు, అవునా? బైబిల్ చదివినప్పుడు ఓహో ఈ ఆత్మఫలాలు ఇక్కడ ఉన్నాయా అని కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? నేను షార్ట్ టెంపర్డ్గా ఉన్నాననే వ్యక్తి ఆ ఆలోచనలు ఆపేసి, ఆ మాటలు ఆపేసి, నాలో దీర్ఘశాంతం ఉందా అని ఆలోచించాలి. ఎక్కడుంది? దేవుని వాక్యం చెప్తుంది నాలోనే ఉంది దీర్ఘశాంతం. హల్లెలూయా. ఎవరిలో ఉంది? మన ఆత్మలో దేవుడు దీర్ఘశాంతాన్ని పెట్టిండు, మన ఆత్మలో ప్రేమను పెట్టిండు, సంతోషాన్ని పెట్టిండు, సమాధానాన్ని పెట్టిండు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన ఆత్మలో పెట్టిండు. ఘోరమైన పరిస్థితి ఏదైనా జరిగితే ఏడ్చుకుంటూనే కూర్చుంటారు కొన్నిసార్లు. కాదు, సంతోషాన్ని పెట్టిండు దేవుడు. హల్లెలూయా. ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ట్రిబులేషన్స్ యూ కెన్ స్టిల్ బి స్మైలింగ్ అండ్ లాఫింగ్. హల్లెలూయా. ఎందుకంటే నీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఊట ఉంది లోపల నుంచి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం లేనప్పుడు నీకు ఇది తెలియదు. ఎవరు కూడా చెప్పలే నువ్వు మంచోనివి, నీకు చాలా దీర్ఘశాంతం ఉంది, ఎవరు చెప్పలే. అందరూ నేను చూస్తే భయపడుతున్నాడు. ఈ ఒక మాట అంటే వృతాడబ్బా వీడు అనుకునేటోళ్ళు. కానీ యేసు క్రీస్తు వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత వాక్యాన్ని చదువుతున్నప్పుడు యూ షుడ్ మేక్ ఎ డెసిషన్. ఓకే, ఈ వాక్యం ఈ విధంగా చెప్తుంది, నేను మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలా? ఆల్రెడీ ఈ వాక్యం నా గురించి, నాలో ఈ యొక్క ఆత్మ ఫలాలు ఉన్నాయని చెప్తుంది. కొందరు అంటారు నాకు అస్సలు పేషెన్స్ లేదండి. పేషెన్స్ ఏమంటారు తెలుగు? ఓర్పు లేదు, అస్సలు ఓర్పు లేదు, అస్సలు ఓపిక లేదండి. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది దీర్ఘశాంతం ఉంది, నీకు ఓపిక ఉంది. కొందరు స్త్రీలు ఉంటారు 9కి లేసేది, లేట్గా లేస్తారు. 10 గంటలకు ఆఫీస్ ఉంటుంది, 9 గంటల వరకు నిద్రపోతుంటారు. మిగతావన్నీ పనులు చేస్తుంటారంట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు ఓపిక ఉండాలా, నీ కుటుంబానికి నువ్వు చేసి పెట్టుకోవాలి. హల్లెలూయా. తప్ప లేదు. దెర్ ఇస్ అ బాండింగ్. ఎప్పుడైతే తల్లి పనులు చేస్తూ తండ్రి పనులు చేస్తున్నప్పుడు దెర్ ఇస్ అ బాండింగ్, లవ్ బాండింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఓపిక లేదండి, ఓపిక తెచ్చుకో. దేవుని వాక్యం చెప్తుంది నీలో ఓపిక ఉంది. ఏం చేయాలి మరి? దేవుని వాక్యం చెప్తుంది యూ షుడ్ రెన్యూ యువర్ మైండ్. నీ మైండ్ అంతసేపు నువ్వు చెప్పిట్టు నాకు ఓపిక లేదు. ఈ మాటలు ఏలియా విన్నాడు, వాళ్ళు విన్నారు, నేనన్నాను అనుకోండి. ఇప్పుడు నేను దేవుని వాక్యం చదివినా, అరే ఓపిక అనేది ఇంట్లో ఉంది, నా ఆత్మలో దేవుడు పెట్టిండంట అని చెప్పినప్పుడు బ్రదర్ ఏలియా నాకు పేషెన్స్ ఇచ్చిండు దేవుడు అని చెప్పిన అనుకో. ఏదన్నా నువ్వు ఇప్పుడే చెప్పినావు కదా, నీకు ఓపిక లేదని అంటే లేదు, ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు? బికాస్ దేవుని వాక్యము రైట్. దేవుని వాక్యం చెప్తుంది నాలో ఓపిక ఉందని చెప్తుంది. హల్లెలూయా. నేను ఇదే నమ్ముతాను, ఇదే పట్టుకుంటాను. హల్లెలూయా. ఆమేన్. లెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టేక్ మాస్టర్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యమే నీకు మాస్టర్గా ఉండాలి. నీకు అనిపించలేదు, నాకు ఓపిక ఉన్నట్టు అనిపించలేదు, నాకేం ఫీలింగ్స్ లేవు అనుకోవడం కాదు. దేవుని వాక్యం చెప్పిందా నీకు ఓపిక ఉందంటే ఓపిక ఉంది. హల్లెలూయా. ఏం చేయాలి? కూర్చొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రం. నాలో ఓపిక ఉంచినందుకు నీకు స్తోత్రం. చెప్పండి, నువ్వు చెప్పుకోవాలా. యూ షుడ్ టాక్ దట్ వే. ప్రభా నీకు స్తోత్రం, నాకు ఓపికని ఇచ్చినావు. టెల్ 1000 times నాకు ఓపిక ఉంది, నాకు ఓపిక. యు మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క దేవుని వాక్యాల మీద నువ్వు ధ్యానించడం మొదలు పెడతావో దట్ విల్ ప్రెసిపిటేట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సడన్ గా ఆకాశం నుంచి అట్లా మినుకులాగా అగ్గి వచ్చి నిన్ను మార్చిపోదు. క్రైస్తవ జీవితము ఇట్స్ ఎవ్రీడే టాయిల్. ప్రతిరోజు నువ్వు దేవునితో కూర్చొని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకునేదే క్రైస్తవ జీవితం. ఒక్క రోజులో యూ డోంట్ బికమ్ ఎ డైమండ్. బాగా కటింగ్స్ జరగాల, డిఫరెంట్ యాంగిల్స్ లో కటింగ్స్ జరగాల. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని తీసుకొని యు మెండ్ యువర్ లైఫ్. హల్లెలూయా. అంటే నువ్వు ఒకప్పుడు తప్పుగా ఆలోచించే వ్యక్తివి, ఇప్పుడు నువ్వు దేవుని వాక్య ప్రకారంగా
ఆలోచించడం మొదలు పెడితేనే దట్ ఈస్ కాల్డ్ రెన్యూయింగ్ యువర్ మైండ్. నీ మనసును నూతనపరచుకోవడం అంటే కొత్తగా చేసుకోవాలా. ఏంటి ఆ కొత్తది? దేవుని వాక్యం. హల్లెలూయా. మనసుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రకంగా తయారైపోతుంది మనసు. అబద్ధాలు ఇస్తే అబద్ధాలను తీసేసుకొని అబద్ధం అయిపోతుంది మనసు. నిజాలు ఇస్తే నిజాలు తీసుకొని నిజం అయిపోతుంది. దేవుని వాక్యం ఇస్తే దేవునిలాగా చేసేస్తుంది నేను. హల్లెలూయా. మనసు అనేది ఒక 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 కంటైనర్ లాంటిది. ఏ ఇన్ఫర్మేషన్ నువ్వు ఆ మనసుకి ఇస్తావో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనసుకు నిన్ను సినిమా హీరో లెక్క చేసి పడేస్తుంది లోపల. నువ్వు ఎవరిని చూస్తావో వాళ్ళ లెక్కనే అయిపోతుంది. మనస్సుకు ఏమి ఇస్తావో అదే అయిపోతుంది. హల్లెలూయా. చాలా మంది క్రిస్టియన్స్ సినిమా హీరోస్ ఫ్యాన్స్ లాగా ఉంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్ పేర్లు డేవిడ్, దానియేల్. ఏ సినిమా ఇనాగరేట్ ఓపెనింగ్ అంటారు, పెద్ద పెద్ద పోస్టర్స్, దాంట్లో మన వాళ్ళ పేర్లు ఉంటాయి అన్నమాట అందరికి. బికాస్ దే డిడ్ంట్ రెన్యూ దెర్ మైండ్. వాళ్ళ మనసులు రూపాంతరపరచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇట్స్ రాంగ్. దేవుని వాక్యం కన్సర్న్డ్ అబౌట్ యువర్ లైఫ్ ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే నీ జీవితంలో జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన ఏమని చెప్తున్నంటే నీ మనసు మారి నూతన అవడం వల్ల నువ్వు రూపాంతరము చెందాలి. హల్లెలూయా. బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫర్మ్. ట్రాన్స్ఫర్మ్డ్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే మెటామార్ఫోసిస్ అనే పదం నుంచి వచ్చింది. మెటామార్ఫస్ ఒక్క రోజులో జరగదు. గుడ్డు ఉంటుంది, గుడ్డు మళ్ళీ ఒక గొంగులు పురుగు అవుతుంది, గొంగులు పురుగు అగైన్ ఒక బటర్ఫ్లై అవుతుంది. ఇట్ టేక్స్ టైం. మనకు కూడా ఏమని చెప్తున్నాడు, ఇట్ క్యాన్ టేక్ 1 month, ఇట్ క్యాన్ టేక్ 1 week ఫర్ ఎ పర్సన్. కొందరికి 1 year అయినా మారరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకుంటావో నీ జీవితం మారుతుంది. నువ్వు ఎంత తొందర తీసుకుంటావో, ఎంత ఎక్కువ తీసుకుంటావో దాన్ని బట్టి యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. హల్లెలూయా. అలాగే నువ్వు గట్టిగా పట్టుకుంటే బై నెక్స్ట్ వీక్ యూ కెన్ బి ఎ డిఫరెంట్ పర్సన్. వచ్చే వారానికి యూ కెన్ బి ఎ డిఫరెంట్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ టేకింగ్. టీవీ ఎక్కువ చూసి న్యూస్ ఎక్కువ చూసుకుంటుంటారు, ఏమొస్తుంది? అవే వస్తాయి. ఇంకా రాజకీయమే వస్తుంది మనకు. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్, వాట్ యు లిజన్ ఈజ్ వాట్ యు గెట్. నువ్వు ఏదైతే దేని మీద అయితే నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో అదే నిన్ను మార్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యం మీదనే నువ్వు ఇంట్రెస్ట్ పెడితే దేవుని వాక్యం లాగా మార్చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు హీఈస్ గివింగ్ us ది బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మనము రూపాంతరం చెందడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే వీ క్యాన్ ప్రూవ్ దట్ వీ మే ప్రూవ్ వాట్ ఈస్ ది గుడ్, వాట్ ఈస్ ది యాక్సెప్టబుల్, వాట్ ఈస్ ది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. 3 phases ఆఫ్ గాడ్స్ విల్ ఉంది అక్కడ. దేవుని యొక్క చిత్తము 3 stages చూపిస్తున్నాడు అక్కడ. ఒకటి ఉత్తమమైన దేవుని చిత్తము, రెండవది అనుకూలమైన దేవుని చిత్తము, మూడవది పరిపూర్ణమైన దేవుని చిత్తం. హల్లెలూయా. సంపూర్ణమైన దేవుని చిత్తం ఉందా? ఉంది కదా. సంపూర్ణం, పరిపూర్ణం. ఓకే. హల్లెలూయా. ఆ యొక్క దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే నీ మైండ్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆత్మీయ పోరాటం చాలా మటుకు జరిగేది మన మైండ్స్లో. ఈ మైండ్ను మనం సరిగా కాపాడుకోకపోతే తలకు దెబ్బ తగులుతుంది. హల్లెలూయా. తలకు దెబ్బ తగిలిన సోల్జర్ ఎట్లా ఉంటాడో తలను మనం సరిగా కాపాడుకోకపోతే సాతానుడు కూడా మన మైండ్లో నానాకం పెట్టేసి మైండ్ను పని చేయకుండా దేవుని వైపుకు మనం తిరగకుండా చేసేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ 3 చిత్తాలలో మొదటిది ఏంటి? ఉత్తమమైన దేవుని చిత్తం. ఇట్ ఈస్ ఎ గుడ్ విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అదర్స్ ఆల్సో. నీకు మంచిదే, పక్కన వాళ్ళకు మంచిదే, దేవునికి మంచిది, అందరికీ మంచిది. హల్లెలూయా. ఏంటి ఈ దేవుని యొక్క మంచి చిత్తం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రీచ్ ఇన్ జపాన్. జపాన్లో ప్రీచ్ చేయాలనుకుంటున్నాను. మంచిదే. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి. జపాన్ కూడా సర్వ సృష్టిలో ఒక భాగమే. హల్లెలూయా. కాబట్టి నేను పోయి ప్రీచ్ చేయొచ్చు. అవునా? ఉద్యోగం కావాలనేది మంచిదే, దేవుని చిత్తమే. ఎందుకు? దేవుడు ఏమని చెప్పిండు? పని చేయనోడు ఆహారం తీసుకోవద్దున్నాడు. అవునా? కాబట్టి ఉద్యోగం చేయడం దేవుని చిత్తమే. పెళ్లి చేసుకోవాలి, ఒక వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? దేవుడు నాకేం చెప్తే ఇట్ ఈస్ బెటర్ టు మ్యారీ దాన్ టు బర్న్. కాలిపోవడం కంటే కూడా నీ యొక్క యవనేచ్ఛలలో కాలిపోవడం కంటే కూడా పెళ్లి చేసుకోవడం మంచిది. సొంత భార్యను సొంత భర్త పెట్టుకోవడం మంచిది. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడం మంచిదే. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది గుడ్ విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే దీనివల్ల ఏంటంటే ఎవరికి ప్రమాదం లేదు. బాగా ఆలోచించండి. దిస్ ఇస్ ది జనరల్ విల్ ఆఫ్ గాడ్. జనరల్ విల్ ఆఫ్ గాడ్. గుడ్ విల్ అనేది జనరల్ విల్ ఆఫ్ గాడ్.
ఈ జనరల్ విల్ ఆఫ్ గాడ్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఈ విల్లోనే జీవిస్తుంటారు. చాలా మంది క్రైస్తవులు ఈ లెవెల్లోనే ఉంటారు. దిస్ ఇస్ ది బేసిక్ విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇక్కడే నివసిస్తుంటారు అంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఉందని వాళ్ళకి తెలియదు, తెలిసినా దానికి పోరు. ఆమేన్. చాలా మందికి ఇంతకంటే బెటర్ లైఫ్ ఉందని తెలియదు, బెటర్ ప్లాన్ ఉంది దేవునికి అని తెలియదు, తెలిసినా కూడా కొందరు పర్లేదులే దీంట్లోనే ఉందాము అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యుఎస్కు పోవాలా అని ఆశపడతారు చాలా మంది. అమెరికా పోవాలా చాలా మందికి ఉంది. మన ఇండియన్స్ అమెరికా పోవాలా, అమెరికా పోవాలి. ఎందుకు అమెరికా పోవాలా? డబ్బులు సంపాదించాలి. ఇక్కడికంటే అక్కడ బాగా సంపాదించవచ్చు, ఇక్కడైతే ఇది. అవునా, సరే మరి ఏమనుకుంటున్నావు? లెటర్ వచ్చేసింది నాకు, నేను పోవచ్చు. వీసా కూడా వచ్చేసింది, నేను పోవచ్చు. ఏమో భయ్, ఆలోచించి ప్రార్థన చేసుకోండి. ఇది దేవుని చిత్తం కాకపోతే నాకు అసలు వీసా ఎందుకు వస్తుంది? దేవుని చిత్తం కాకపోతే కాల్ లెటర్ వస్తుందా నాకు? క్వశ్చన్ ఏంటంటే, దేవుడు చెప్పిండా నిన్ను అప్లై చేయమని చెప్పి? దేవుడు ఉద్యోగానికి అప్లై చేయమని చెప్పిండా? నేను ప్రార్థన చేసిన. నేను దీని గురించి చాలా మంది చెప్పే పిచ్చి మాట ఏంటంటే, క్రైస్తవులు చెప్పేది, నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేసినప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? మనం మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడటంలా. నువ్వు అమెరికా పో అని దేవుడు మాట్లాడిందా? నేను అమెరికా పోతాను అని మనం మాట్లాడతాం. ఎవరు మాట్లాడుతున్నారు? ది మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, నేను దేవుడిని నేను ప్రార్థన చేసిన ఆ విషయం, నేను ప్రార్థన చేసిన పోతున్నా. ప్రార్థన చేసి పో. దేవుడు నీతో మాట్లాడలేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించండి, మనమే టాకింగ్ ఉంటుంది దేవునితో. హల్లెలూయా. చిన్నప్పుడు ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తారంటే, మామూలుగా పిల్లలు అమ్మ నేను ఆడుకోవడానికి వేస్తా వెళ్ళిపోయింటారు. అమ్మ ఉండురా నెలపలు వెళ్ళిపోయింటారు. డాడీ వచ్చి అడుగుతాడు, ఏమి ఏడిపోయినా? అమ్మకి చెప్పిన అమ్మ చెప్పిందా పొమ్మని? లే, అమ్మకి చెప్పిన. అది ఎట్లనో ఇది అంతే. నేను దేవునికి చెప్పిన, నేను దేవునికి చెప్పేసిన, దేవుని ప్రార్థన చెప్పేసిన దేవునికి. వీళ్ళు ఎవరంటే దేవుడిని తెలియని వాళ్ళు. నిజంగా క్రైస్తవులు యేసు ప్రభువుని అంగీకరించినారే, కానీ దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. దేవుడు అంటే తెలిస్తే అట్లా మాట్లాడరు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటే తెలిస్తే ఫస్ట్ యేసు ప్రభువుని చూస్తే ఎవరైనా కూడా సాష్టాంగ పడి ఏడుస్తారు. ఎవరైనా కూడా, నేను ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ ఎన్కౌంటర్, ప్రభా నాకు అట్లా కానీ అని. దేవుణ్ణి మనం చూస్తే యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో దేవుణ్ణి చూస్తేనే, ఆయన చూసినప్పుడు నేను చచ్చిన వాడిలా పడి ఉంటుంది అంటాడు. యూ ఫాల్ లైక్ ఎ డెడ్ మ్యాన్. చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయన టంగ్స్ లో మాట్లాడడానికి హెల్ప్ చేస్తాడు, అందరికి కొద్దిసేపు షేక్ చేస్తాడు, షేక్ డాన్స్ షేక్ పంపిస్తాడు. రాంగ్. హోలీ స్పిరిట్, యేసు ప్రభునైనా హోలీ స్పిరిట్ నైనా ఎవరైనా చూస్తే మామూలు మోకాలు ఉండేది మర్చిపోతాం, మనం వేరే పొజిషన్కి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు మోకాలు ఉండడం కంటే ఇంకెక్కువ తెలియదు, కానీ దేవుణ్ణి మనం ఎదుర్కొన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా సాగిలపడిపోతాం. తెలియ ఏ పొజిషన్కి వెళ్ళిపోతాం తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏడుస్తాం. ఆ రోజు తెలుసుకుంటాం ఈయన దేవుడు అని తెలుసుకుంటాం. ఎందుకంటే ప్రభువాని నోటితో మాట్లాడతాం, ఈయన నాకు ప్రభు అని నోటితో చెప్పుకుంటుంటాం, కానీ నిజంగానే మన జీవితానికి ప్రభు కాదు. ఎప్పుడు ప్రభు అవుతారు తెలుసా? ఆయనతో ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు అసలు ఆయన ఏందనేది నాకు అర్థమైంది. ఎవ్రీ క్రిస్టియన్ నీడ్స్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను ఎదుర్కో ప్రభు అని ఒకరోజు అడగాల, మనం అందరం అడగాల. నాయనా నాకు డైరెక్ట్ ఎన్కౌంటర్ కావాలి నాయన నీతో. యు షుడ్ ప్రే ఫర్ సచ్ థింగ్స్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నీకు ప్రభు అని తెలుస్తుందో, యూ విల్ ఫియర్ టు స్టే ఇన్ ది గుడ్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉత్తమమైన చిత్తంలో ఉండటానికి నువ్వు భయపడతావు. యూ విల్ గో ఫార్వర్డ్. ఇది వద్దు నాయనా, నాకు నెక్స్ట్ దానికి పోదాం అనుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ది ఏంటంటే, ఫస్ట్ ఏమో ఉత్తమమైన చిత్తం, రెండోది అనుకూలమైన చిత్తం, యాక్సెప్టబుల్ విల్ ఆఫ్ గాడ్. వీఆర్ జస్ట్ మూవ్డ్ ఫార్వర్డ్ అంతే. హల్లెలూయా. ఈ అనుకూలమైన చిత్తంలో దేవుడు మనుషులతో ఇండివిజువల్ గా డీల్ చేస్తున్నాడు. ఇండివిజువల్ గా ఒక్కొక్కరితో ఆయన డీల్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాట్ యు ఆర్ డూయింగ్ స్పెసిఫికల్లీ. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చేసేది తప్పు కాకపోవచ్చు, చెడు కాకపోవచ్చు, బట్ స్టిల్ అది దేవునికి నీ జీవితంలో ఉండడము మంచిది కాకపోవచ్చు. ఆమేన్. నువ్వు తప్పే చేయాలని కాదు, నువ్వు మంచి చేస్తుండొచ్చు, అయినప్పటికీ కూడా అది దేవునికి నీ జీవితంలో ఆయన ప్రణాళిక
కాకపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఏలియాకు ఏదైతే దేవుని చిత్తమో అది నాకు చిత్తం కానవసరం లేదు. వాట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఏలియా నీడ్ నాట్ బి ది విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్. ఎందుకు? బికాస్ నా కాలింగ్ లో ఉన్నవి, ఏలియా కాలింగ్ లో ఉన్నవి డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఆమేన్. ఆయనకు దేవుడు ఒక చోట పోయి నువ్వు చేయి ఆరాధన, లేకపోతే నువ్వు అక్కడ పోయి వాక్యం చెప్పనొచ్చు, నాకు ఇంకో చోటికి చెప్పచ్చు. ఏలియా పోయింది కాబట్టి నేను కూడా ఏలియా దగ్గరికే పోవాలా అంటే అర్థమవుతుందా? ఇక్కడ పోటీ అనేది కాదు, దేవుడు నీకు ఏం పెట్టిండు అనేది నీకు తెలుసుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ మే బి ఏలియా కూడా ప్రీచ్ చేస్తుండొచ్చు, నేను కూడా ప్రీచ్ చేస్తుండొచ్చు, బట్ స్టిల్ నాకేం పెట్టిండు, ఆయనకేం పెట్టిండు అని చూసుకోవాలి. అర్థమవుతుందా? దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్. నీకేంటి, ఆయనకేంటి. ఆయనకుంది కదా నేను కూడా పోతాను, దట్ ఈస్ రాంగ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని దగ్గర మాకు రాజు కావాలా అని అడిగినారు. సమూయేలు మాకు రాజు కావాలంటే సమూయేలు అన్నాడు, ఎంత పిచ్చోళ్ళరా మీరు, అసలు మీకు అర్థం కావటం లేదు, అసలు దేవుడే మనకు రాజురా అంటే, లేదు లేదు వాళ్ళందరికీ రాజులు లేరా, వాళ్ళందరికీ రాజు లేరా, వారు గుర్రాల మీద వస్తున్నారు, వాళ్ళు యుద్ధాలకు పోతున్నారు, మాకు రాజు లేడు. పాపం నేనేం చేస్తుండు, సమూయేలు పోయి ప్రార్థన చేసిండు, ప్రభా వీళ్ళేమో ఇట్లా అడుగుతున్నారంటే దేవుడు అన్నాడు, ఇచ్చేసే వాళ్ళకు రాజులు ఇచ్చేసే. కానీ వాళ్ళకు వార్నింగ్, రాజు వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వార్నింగ్ చెప్పిండు. సరే ప్రభా అని చెప్పిండు. చెప్తే వాళ్ళు ఏమన్నారు, అయినప్పటికీ మాకు రాజు కావాలి. వాళ్ళందరికీ ఉన్నారు, మాకు కావాలా. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, నాకు కావాలా. వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, నాకు కావాలా. వాడు జియో వచ్చి అందరికీ ఇచ్చి పడేస్తుంది కదా. వాళ్ళకి ఏది ఉంది, నాకు అదే కావాలి. ఆ ఫోన్ వాళ్ళ ఇంట్లో అట్లాంటిది, నాకు ఎట్లాంటిది కావాలి. వాళ్ళకు రాజు, మాకు రాజు కావాలి. దేవుడు ఏమన్నాడు, సరే ఇచ్చేసే రాజు. ఇచ్చేసే కాదు, దేవుడు ఇంకేం చేసింది తెలుసా, ఆ రాజును సెలెక్ట్ చేసింది కూడా దేవుడే. సౌలు రాజును సెలెక్ట్ చేసింది, ఉన్న వాళ్ళలో అందరికీ బెస్ట్ను సెలెక్ట్ చేసింది దేవుడే. హల్లెలూయా. బట్ స్టిల్ దే వర్ ట్రావెలింగ్ ఇన్ ది యాక్సెప్టబుల్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుకూలమైన చిత్తంలో పోతున్నావు. హల్లెలూయా. ఒక పని నువ్వు రిపీటెడ్గా నువ్వు దేవుని నసుగుతావు అంటే దేవుడు తీసుకోపోండి. యుఎస్కు పోవాలా, అమెరికాకు పోవాలా. దేవునికి చెప్పినా అన్నావు కదా, నేను దేవునికి చెప్పినా అమెరికా పోతున్నా. యేసుక్రీస్తున్నా నేను అమెరికా పోతున్నా, యేసుక్రీస్తున్నా అమెరికా పోతున్నా, యేసుక్రీస్తున్నా అమెరికా పోకుండా అడ్డుపడుతున్నా, అన్నింటినీ యేసుక్రీస్తుని రద్దుపరుస్తున్నా, యేసుక్రీస్తున్నా అమెరికాలో పోయినా, ఆల్రెడీ నేను అమెరికాలో ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా. ఇట్లా కూడా కన్ఫ్యూషన్ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, సరే పో అమెరికా పోతాడు. అక్కడ WTC టవర్స్ ఏవో అవి పోతాయి, అమెరికా ఆ ఫ్లైట్స్ వచ్చి కొట్టడం ఏదో జరుగుతుంది, ఏదో చిన్న యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు. యాక్సెప్టబుల్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ డేంజరస్. దేవుని యొక్క యాక్సెప్టబుల్ విల్ అనేది, అనుకూలమైన చిత్తం అనేది చాలా డేంజరస్. బలాం అనే ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాం ప్రవక్త. బాలాకు అనే బాగా డబ్బున్న రాజు ఉన్నాడు. ఈ బిలాం ప్రవక్త ఈ ఇశ్రాయేలీల కోసం ఉన్న ప్రవక్త. దేవుడు ఏం చెప్తుండంటే, అంటే ఈ ఇశ్రాయేలీలను ఎవరు శపించడానికి లేకుండా దేవుడు ఆ విధంగా పెట్టిండు. అయితే బాలాకు రాజు ఏమంటాడు, ప్రవక్తను కబురు పంపిస్తాడు, నేను ఇంత డబ్బులు ఇస్తాను, నువ్వు వాళ్ళని శపించాలా. మొదటిసారి ఏమంటాడు, నేను శపించానండి, అది పద్ధతి కాదు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెకండ్ టైం వస్తుంది. వచ్చి నీకేం డబ్బులు కావాలని లేదా, నీకేం ధనవంతుని కావాలని లేదా, ఉత్తమ మాటలు మాట్లాడడానికి ఏమయ్యా నువ్వు, మాటలు మాట్లాడడానికి ఏమి, ఇంతకు రెట్టింపిస్తాం తీసుకో. అప్పుడు ఆయన ఏం చేసిండు, పోయి ప్రార్థన చేసిండు, ప్రభా నాకు ఇట్లా ఒక ఆఫర్ వచ్చింది ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు నీ జనాంగాన్ని శపించమని ఒక ఆఫర్ వచ్చింది, మరి నేనేం చేయాలా. దేవుడు ఏమన్నాడు, నో చేయొద్దు అన్నాడు. చేయొద్దు అంటే బయటకు వచ్చి దేవుడు చేయొద్దు అన్నాడు అని చెప్పేసి, చేయొద్దు అన్నాడు అని చెప్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళా మన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని, నీకేమైనా పిచ్చా, ఇదేం తప్పు కాదులే, దేవుడు చేయొద్దన్న తర్వాత ఇది తప్పు కాదులే అంటున్నారంటే దట్ ఈస్ డిమానిక్. మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, డిమానిక్. ఇదేం తప్పు కాదులే, ఇంకా డబ్బులు దండిగిస్తాను, ఇంకా చేస్తాను. అవునా, మళ్ళీ పోయాడు ప్రార్థన, ప్రభా నేనేం చేయాలా ప్రభా, చెప్పించాలన్నా, నేను ఇది చేయాలా. అట్లా మూడోసారి ఏమైంది, దేవుడు సరే పో అన్నాడు, పంపించేసి. ఈయన సార్ బయలుదేరండు, గాడిద ఎక్కి చెప్పించడానికి బయలుదేరాడు. చెప్పించడానికి బయలుదేరిన గాడిద మధ్యలో ఆగిపోయింది. ముందుకు గాడిద కొడుతుంటే గాడిద మనిషి మాటలతో మాట్లాడితే, మనిషి గొంతుతో ఏమని మాట్లాడుతుంటే, బుద్ధి లేనుడా, ఎదురుగా దేవుని యొక్క దూత కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు చంపడానికి, నేను ఎట్లా పోతాను. దేవుని ప్రవక్త కళ్ళు మూసుకపోయినాయి, దేవుని దూతను చూడలేకపోతున్నాడు, గాడిదని చూడగలుగుతుంది, మనిషి చూడలేకపోతున్నాడు. చాలా మంది దేవుని యొక్క అనుకూలమైన చిత్తంలో ఉండి చనిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. చాలా మంది చనిపోయినారు.
ఎందుకంటే అనుకూలమైన చిత్తం అంతా సేఫ్ కాదు. దేవుని యొక్క ఉత్తమమైన చిత్తం ఎటువంటి చిత్తం అంటే అది వేస్ట్ చిత్తం. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో దేనికి పనికి రాకుండా ఉంటావు. ఉత్తమమైన చిత్తం కూడా అంతే, దేనికి పనికిరావు. దేవుని జీవితంలో, దేవుని యొక్క రాజ్యంలో దేనికి పనికిరావు. సొసైటీలో మాత్రము ఫలానా బ్రదర్ అబ్బాబాబా చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా పద్ధతి, చాలా పరిశుద్ధుడు అండి, చాలా బాగా చర్చకొస్తాడు, చాలా బాగా కానుకలు ఇస్తాడు, చాలా బాగా చేస్తాడు. కానీ దేవుని రాజ్యంలో పనికిరావు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో లేవు. నువ్వు దేవుని యొక్క సాధారణ చిత్తం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా అటువంటి చిత్తంలోనే బతుకుతున్నారు. కానీ నువ్వు దేవుని అంగీకరించిన తర్వాత సాధారణమైనటువంటి దేవుని ఉత్తమమైన చిత్తంలో బ్రతుకుతున్నావంటే దేవుని రాజ్యంలో నువ్వు దేనికి ఉపయోగం లేకుండా ఉంటున్నావు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క అనుకూలమైన చిత్తం ఎటువంటిదంటే ఒక మెట్టు ఎక్కువనే కానీ చాలా డేంజరస్. నువ్వు ఒక విషయాన్ని పట్టుకున్న పదే 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 అడుగుతావు, ఏమవుతుంది లాస్ట్కు? సరే పో అంటాడు దేవుడు. కానీ దాని తర్వాత దాని నుంచి వచ్చే శ్రమలు చాలా ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కొన్నిసార్లు చూస్తుంటాం, ఎవరైనా సాక్స్లు వేసుకోకుండా బూట్లు వేసుకున్న తర్వాత సాక్స్ వేసుకుంటారా? చూస్తున్నారా ఎప్పుడైనా? నేను చూసిన చిన్నపిల్లల్ని చూసిన ఒకసారి, వాడు బూట్ వేసుకొని బూట్ మీద సాక్స్ వేసుకుంటున్నాడు. ఇంకా సర్వసాధారణంగా మనం చూసేది అంటే పిల్లలు ఎడమ కాలు చెప్పులు కుడి కాలుకి వేసుకొని పోతుంటారు. చూస్తున్నారా? అదే కొంచెం పెద్దగా అవుతున్నారు అనుకోండి, ఆ షేప్ చూసేసి ఇది 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 అని వేసుకుంటాం. అంతకుముందు ఏంటంటే ఏదైనా ఒకటే మనకు అనుకుంటాం, ఏదైతే ఉందిలే వేసుకొని పోదాం అనుకుంటాం. ఇది అంతే, ఏమైతే ఏముంది అందరు పోతున్నారు కదా మనం పోదాంలే పోతాం. అనుకూలమైన చిత్తం. ఆయన టీవీలో వాక్యం చెప్తున్నాడు, నేను కూడా టీవీలో వాక్యం చెప్పుకోవాలా అనిపోతుంటారు. రాంగ్. దేవుడు నీకేం పెట్టిండు? ఎందుకంటే దేవుడు చెప్పిండు ప్రచారం, దేవుని యొక్క వాక్యం చెప్పాలన్నారు. దేవుని వాక్యం చెప్పమన్నాడా? నీకు లోపల ఉందా ఏదో చేయడానికి? హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైన చిత్తము చాలా ఇంపార్టెంట్. బట్ ఉత్తమమైన చిత్తము సాధారణమైనది. రెండవది అనుకూలమైన చిత్తము, అది చాలా డేంజరస్. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ అనుకూలమైన చిత్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత కష్టం తప్ప వేరేది ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఫర్ అన్ ఇండివిజువల్, ఒక్కరి కోసమే. నీ కోసం ఒకటే ఆయన ప్లాన్ ఉంటుంది, కానీ నువ్వు దాని నుంచి పక్కకి వెళ్ళిపోయింటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా, పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఆలోచిస్తారు, నిజంగా ఈమె నాకు దేవుని చిత్తమేనా, ఈయన నాకు దేవుని చిత్తమేనా? ఎప్పుడు? అన్నీ అయిపోయినాక కూర్చొని ఇది చిత్తమేనా, ఇది చిత్తమేనా కాదా, ఇది చిత్తమేనా కాదా? అర్థమైందా? అందుకే డోంట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. లోకంలో ఈమె బాగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంది ఈమె, లేకపోతే చాలా దేవుని వాక్యం బాగా చదువుతుంది ఈమె అనిపోతారు. వాక్యం చదువుతుంది, కూతురు కూడా తిరుగుతారు తర్వాత. అర్థమైందా? భర్తలు అయితే భలే భక్తిపరుడు అండి బ్రో, బైబిల్ తప్ప ఏది లేదు. పెళ్లిళ్ళ టైంలోనే చూడండి, మీరు గమనించండి, ఒక ఏజ్ వస్తుంది, ఎప్పుడు చర్చికి పోవాలంతా బైబిల్ పట్టుకొని పోతారు, మళ్ళీ వస్తారు. ఎందుకు? ఒక టెస్ట్ మనీ బిల్డప్ చేసుకుంటుంటారు. ఆ టైంకు వీళ్ళు పోతారు, టైంకి వస్తారండి. ఎంత తెలివి కదా, బిల్డింగ్ ఆఫ్ టెస్ట్ మనీ. ఏ ఎలియా పోతున్నావా? ఎలియా నవ్వుకుంటాడు, హ్యాపీగా నవ్వుకుంటాడు. దెన్ ది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఉత్తమమైన చిత్తం, అనుకూలమైన చిత్తము, పరిపూర్ణమైన దేవుని చిత్తం. హల్లెలూయా. పరిపూర్ణమైన దేవుని చిత్తం, పరిపూర్ణమైన దేవుని చిత్తము. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్. దిస్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్. ఎందుకంటే దెర్ ఈస్ నో ఫ్రస్ట్రేషన్. ఎటువంటి చింతలు ఉండవు, ఎటువంటి కొదువ ఉండదు, ఎటువంటి తీరని కోరికలు ఉండవు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని పరిపూర్ణ చిత్తంలో ఆల్వేస్ అబండెన్స్. నాకు ఇది లేదు, ఇది తక్కువ అనే ప్రసక్తే లేదు. ఐ టెల్ యు ది ట్రూత్. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నువ్వు ఒక్కసారి ఎంటర్ అయిన వ్యక్తివైతే నీకు ఏ కొదువ ఉండదు, ఇది నాకు తక్కువ, ఇది నా జీవితంలో లేదు అనే ప్రసక్తే లేదు. ఏ రోగం ఉండదు, ఏ కీడు ఉండదు, ఏ నష్టం ఉండదు. యువర్ లైఫ్ విల్ బి లైక్ సో బ్యూటిఫుల్. దేవుని ప్లాన్ కూడా అదే. ఎందుకంటే ఆయన ఆ యొక్క పరిపూర్ణమైన చిత్తంలో దెర్ ఇస్ ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ సక్సెస్, దెర్ ఇస్ ఆల్వేస్ ది హోప్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్. హల్లెలూయా. అయితే దేవుని పర్ఫెక్ట్ వ్యూలో లేకుండా చాలా మంది ఇంటర్ఫియర్ అవుతుంటారు. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం జరగకుండా జీవితాలలో ఇంటర్ఫియర్ అవుతుంటారు. ఒక ఫ్యామిలీ ఉంది బైబిల్లో. నేను ఇవి చెప్పేప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకుంటా. చాలా మందికి యాకోబుని గురించిన ఒక అపోహ అంటే యాకోబు మోసగాడు అంటారు. యాకోబు ఎందుకు మోసగాడు అంటే వాళ్ళ అన్నను మోసం చేసి ఉంటాడు. యాకోబు మోసగాడు చూసారు చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలో 22వ వచనం నుంచి చదవండి.
పెద్దవాడు చిన్నవాడికి దాసుడు ఎవరు చెప్పారు? దేవుడు. హల్లెలూయా. దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అని చెప్పింది ఎవరు? దేవుడు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దట్ ఈస్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్. ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడుగా జీవించాలా అనేది దేవుడు ఆ ప్రణాళిక పెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం జరిగిందంటే బాగా గమనించండి, ఈ చిన్నవానికి ఆశీర్వాదం మీద ఆశలు ఉన్నాయి, పెద్దవానికి మాత్రం ఆల్రెడీ నేను ఆశీర్వదింపబడ్డాను, పెద్దోని కదా అని చెప్పి నాకు ఆల్రెడీ ఉంది కదా, నీకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు మనకి. వాడు ఏం చేసిండంటే ఒక రోజు ఆకలైంది. ఆకలి అయితే ఒక పూట కూడి కోసం ఏం చేసిండు, తమ్ముడిని అడిగిండు, అరే నాకు ఇంత అన్నం పెట్టరా, నాకు అది కూర పెట్టు, నేను అంటే నాకు అది ఆశీర్వాదమే, నాకు జ్యేష్ఠత్వం అన్నాడు. పెద్దవాడు అనుకున్నాడు మేమిద్దరమే ఉండేది, ఎవరు చూడటం లేదని చెప్పి సర్లే ఇచ్చేసిన, తీసుకోపో, నేను చచ్చిపోయే ముందు ఎందుకు నాకు అని చెప్పి ఇచ్చేసాడు. తర్వాత తిన్నాడు. దేవుడు ఉన్నాడు, అవునా? దేవుడు ఉన్న తర్వాత ఈయన మాట్లాడిన మాటను బట్టి ఈ జ్యేష్ఠత్వం అనేది ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. హల్లెలూయా. చిన్నోడు ఆశీర్వదింపబడినాడు ఆల్రెడీ. రెండవది వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ నాయన ఫేవరెటిజం చూపిస్తున్నాడు. వాళ్ళ నాయనకు ఏషావు బాగా మాంసం తీసి వేట మాంసం తెచ్చి పెడుతుంటే తిని ఆయన చిన్న పెద్దోడు అంటే చాలా ఇష్టం. అరే నువ్వు పోయి వేట మాంసం తీసుకురాపో, నేను నిన్ను ఆశీర్వదించేస్తానన్నాడు. వాళ్ళమ్మ చిన్నప్పుడే వినింది కదా, దేవుడు చెప్పిండు, ఏమని చెప్పిండు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. వాళ్ళమ్మ వినింది కాబట్టి వెంటనే రెడీ చేసింది. అరే నువ్వు ఫస్ట్ తొందరగా పోయి ఒక పొట్టేలు తీసుకుని రా, దాన్ని మనము కోసి మీ నాయనకు వండుదాం. వీడు పిల్లోడు అన్నాడు, యాకోబు అన్నాడు, అమ్మా నాయనకు తెరిస్తే నా మీద ఆశీర్వాదం కాదు కదా, శాపం వస్తుంది. ఒకవేళ శాపం వస్తుంది నా మీదికి రాని, నీ మీదికి ఏం రాదు, పో తీసుకుని రా అనేసరికి వానికి ఆ యొక్క చర్మం కట్టేసి ఆయన వంట చేసి ఇస్తే వాడు తీసుకొని పోయిండు. వాళ్ళ నాయన ఏం చేసిండు, తడిమి చూసి కళ్ళు కనపడవు కదా, తడిమి చూసిండు. ఒళ్ళు చూస్తేనేమో ఏషావుది, వాసన చూస్తే యాకోబుది అని చెప్పేసి తినేసి అన్న ఆశీర్వదించేసాడు. హల్లెలూయా. యాకోబుని ఆశీర్వదించేసాడు, అయిపోయింది. తర్వాత పెద్దోడు వచ్చేసరికి ఆశీర్వాదమే లేదనేసరికి వాడు ఏడ్చి కోపం వచ్చేసింది. ఈ కోపంలో చిన్నోడిని చంపేస్తాడేమో అనుకున్నారు. చంపేస్తాడని వాళ్ళ అమ్మ ఏం చేసింది, వెంటనే చిన్నోడిని యాకోబును సీక్రెట్ గా పంపించేసింది. హల్లెలూయా. దట్ వాస్ ది లాస్ట్ డే ఇన్ జేకబ్స్ లైఫ్. వాళ్ళ అమ్మ నాయనను చూసిన చివరి రోజు, వాళ్ళ అమ్మ నాయనను చూసిన చివరి రోజు యాకోబు జీవితంలో. మళ్ళీ ఎప్పుడు చూడలేదు, వాళ్ళ అమ్మలు చనిపోయినారు. వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు ముఖం చూపించే ముఖం వాళ్ళ అమ్మకు లేకుండా పోయింది. ఎందుకు? ఈ పని చేసిందని. కొడుకుకు ఏషావుకు వాళ్ళమ్మంటే చాలా కోపం. ఇట్ బికేమ్ ఏ బ్రోకన్ ఫ్యామిలీ. పగిలిపోయిన ఆ కుటుంబం ఆ రోజు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? పెద్దవాడు చిన్నవానికి దాసుడు. దేవుడు చేసే పని చేసేసుకున్నాడు. కానీ ఈ యొక్క ఇస్సాకు ఎటువంటి వాడంటే దేవుని మనిషే, విశ్వాసంలో నడిచిన మనిషే. కానీ ఆయనకు ఒక ఫేవరెటిజం వచ్చింది, పెద్దోని నేను ఆశీర్వదిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చి దేవుని ప్లాన్కి అగెన్స్ట్ గా చేయడం మొదలు పెట్టేసరికి ఆయన కుటుంబమే నాశనం అయిపోయింది. ది వర్స్ట్ బ్రోకన్ ఫ్యామిలీ ఇన్ హిస్టరీ ఆఫ్ బైబిల్ ఏంటంటే ఇదే. ఎందుకంటే తల్లిదండ్రులను వాడు చూసుకోలేదు, పెద్దోడు వాందారు వాడు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అలా పరిస్థితి, భార్యాభర్తలు ముఖాలు చూసుకున్న పరిస్థితి లేదు. దేవుడు అయితే ఆయన ప్రణాళిక చేసుకుంటూ పోయాడు. కానీ ఇదే యాకోబును దేవుడు ఈ కుటుంబం పగిలిపోకుండా కూడా ఆశీర్వదించగలడు. కానీ దేవుని పరిపూర్ణ చిత్తానికి ఈ ఇస్సాకు ఎప్పుడైతే అడ్డుగా వస్తున్నాడో ఈ కుటుంబమే పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు చాలా కుటుంబాలు, ఐ టెల్ యూ, చాలా కుటుంబాలు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం లేకుండా పగిలిపోయిన ఉన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలు దే ఆర్ అట్ ది వర్జ్ ఆఫ్ బ్రేకింగ్. ఎందుకంటే దేవుని పరిపూర్ణ చిత్తంకు అడ్డుపడుతున్నారు చాలా మంది, వాళ్ళే అడ్డుపడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవునికి ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉండి ఆయన ప్రణాళిక జరిపించుకోవాలా, ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు జీవితం లాగా దేవునికి ఒక ప్రణాళిక ఉండి ఇట్లనే నేను చేయాలనుకున్నప్పుడు ఎంత పరిస్థితి అయినా, ఎంత నష్టం వచ్చినా దేవుడు మాత్రం అది చేసే తీరుతాడు. ఎవరెవరు అడ్డుంటే వాళ్ళందరినీ తొలగించి ఆయన పని ఆయన చేసుకుంటాడు. రెండు పద్ధతులు ఉన్నాయి దేవునితో. నువ్వు దేవునికి అనుకూలంగా పోవడము, దేవునికి ఎదురు తిరిగితే దెబ్బలు తగిలి ఇబ్బంది పడతావు. గాడ్ లవ్స్ ఫ్యామిలీస్. లెట్ మీ టెల్ యు, దేవునికి కుటుంబాలు అంటే చాలా ఇష్టం. కానీ ఆ కుటుంబము దేవుని ప్రణాళికలో పోనప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేయడు, ఆ కుటుంబమే సైతానుకు మార్గం తెరిచిపెడతాడు.
సైతాన్ వచ్చి చేసే బీభత్సాలన్నీ చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అందుకే లోక కౌన్సిల్స్, లోకంలో ఉండే వాళ్ళు ఇచ్చే అటువంటి సలహాలు తీసుకోవద్దండి. లోకస్తుల సలహాలొద్దు. దేవుని వాక్యంలో నిలబడినటువంటి వాళ్ళ సలహాల కోసం వెళ్ళండి. డోంట్ బి నాకే అన్ని తెలుసు అనే ఆలోచన పోదండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకసారిగా దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఆయన జరిగించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యూ మస్ట్ వేర్ ది హెల్మెట్ ఆఫ్ ది హోప్ ఆఫ్ సాల్వేషన్. ఏంటి ఆ హోప్ ఆఫ్ సాల్వేషన్? యూ క్యాన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్. ఎట్లా చేంజ్ చేస్తావు? బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మైండ్ దేవుని మైండ్తో పాటు సరిపడి ఉండాలి. హల్లెలూయా. మీరు గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఏమన్నారు? మొదటి పదం చదవండి తెలుగులో. 12వ అధ్యాయం 1వ వచనంలో మొదటి పదం కాబట్టి. ఎందుకు కాబట్టి అంటున్నాడు? ఎందుకు కాబట్టి అంటున్నాడు? ఆ ముందు అధ్యాయానికి వెళ్ళండి. ముందు అధ్యాయానికి వెళ్ళి చివరి నుంచి 3వ వచనము 4వ వచనం ఉంటుంది. దేవుని మనసును ఎరిగిన వాడు ఎవడున్నాడు? ఉందా? ప్రభువు మనసును ఎవడు? హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఉండే వ్యక్తివి ఎవరైతే ఉంటారంటే దేవుని మనసును ఎరిగిన వాడే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మనసును ఎరగాల. నువ్వు దేవుని మనసును ఎరిగినప్పుడే నీ జీవితంలో ఒక హెల్మెట్ లాగా నీకు నువ్వు ఒకటి తయారు చేసుకుంటావు. లేకపోతే నీకు ఈ యొక్క శిరస్త్రాణం, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం లేదు. నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ మే బి యువర్ కేస్, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఎనీథింగ్ ఈజ్ చేంజబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ టెల్ యూ, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రాసుకోండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇన్ని రోజులు జరగండి, ఈ రాత్రి జరగవచ్చు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ది ఓన్లీ థింగ్ ఈజ్, నువ్వు ఆయన పర్ఫెక్ట్ విల్లో ఉంటున్నావా? లేకపోతే ఏదో సర్వసాధారణంగా ఓకే అందరిలా నేను ఇట్లా ఉంటానులే, ఏం పర్లేదులే, నా పని నేను చేసుకుంటానులే, ఉండు. హూ విల్ లూస్? నువ్వే పోగొట్టుకుంటావు. ఒకనొక రోజున మనం అందరం దేవుని ముందు నిలబడతాం. ఫలానా ఏలియానికి నీ ఈ పని అప్పచెప్పింటిని నువ్వేం చేస్తావు దేవుని అడిగితే ఏం చెప్తావు? ఏదో చెప్పు. అలా నీకు ఈ విధంగా నేను అప్పచెప్పినాను, నువ్వేం చెప్తావు? అందరి ముందు మనం లెక్క చెప్పుకోవాలి. అమ్మ నీకు ఒక లెక్క అప్పచెప్పినా నువ్వేం చేస్తున్నావు చెప్పుకోవాలి. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరం దేవుని ముందు ఒక రోజు నిలబడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కడు వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. రక్షింపబడటానికి నీ విశ్వాసం సరిపోతుంది, తీర్పు తీర్చబడడానికి మాత్రం నీ క్రియలే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి ఒక్కడు నిలబడుకుంటాడు ఆయన సింహాసనం ముందు, వాని క్రియల చొప్పున మనకి ఇవ్వబడుతుంది. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోకి రావడానికి ప్రయత్నం చేసుకోండి. బికాస్ దట్ ఈస్ ది సేఫెస్ట్ జోన్. ఎందుకంటే ఒకడు లోకమంతటి జయించుకొని వాని ప్రాణం కోల్పోతే వానికి ఏం మేలు? దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఉంటావో, రోమా 8:28 ఏం చెప్తుంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పమందు పిలువబడిన వారికి సమస్తము మేలు జరుగుటకై సమకూడి జరుగుతున్న. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఎప్పుడు వస్తుంది హోప్? అన్ని నాకు మంచి జరుగుతుంది. ఎప్పుడు వస్తుంది? when you start loving God. మొదట దేవుని ప్రేమించు. ఆయన కాలింగ్ ఏముంది నీ జీవితం మీద? వాట్ ఈస్ హిస్ కాలింగ్? దేవుడు నిన్ను ఎందుకు పిలిచిండు? ఆయన పిలిచిన ప్రణాళికకు తగినట్టుగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో దెన్ ఓన్లీ థింగ్స్ స్టార్ట్ వర్కింగ్. హల్లెలూయా. నీ మంచి కోసం ఎప్పుడు జరుగుతాయంటే ఎప్పుడైతే మొదట నువ్వు దేవుని ప్రేమిస్తావు, రెండవదిగా ఆయన పిలుపు ప్రకారము నువ్వు వస్తావు. హల్లెలూయా. ఆయన నేను దేనికి పిలిచిండో, చాలా మందికి దేవుడు నన్ను ఎందుకు పిలిచిండో కూడా తెలియదు. నన్ను ఎందుకు పిలిచిండు దేవుడు? ఏం పని? నేను ఏదో పని చేసుకుంటున్నా, నేను ఏదో బతుకుతున్నా, నా కుటుంబాన్ని నేను చూసుకున్నా, నా భార్యను నేను బాగా ప్రేమిస్తున్నా, ఇంకా అంతకంటే ఏం చేయాలా? దేవుడు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్, సెకండ్లీ టు దోస్ హూ ఆర్ కాల్డ్. హల్లెలూయా. దేవుడు పిలిచిండు, ఆ పిలుపుకు తగినట్టుగా పోతుంటే థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ ఓన్లీ యువర్ బ్రెయిన్ విల్ బి సేఫ్. నువ్వు మనసును రూపాంతరం చేసుకుంటూ నువ్వు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోకి పోతున్నప్పుడే యు ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. లేకపోతే యు విల్ బి ఎన్ ఈజీ టార్గెట్ ఫర్ ది డెవిల్. సేటన్ ఏదో ఒకటి నీ మైండ్లో పెట్టేసి నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయలేవు, ఏడ్చినా లాభం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ బిలీవ్ that God's perfect will be done in everybody's life. Hallelujah. Amen. God bless you.